ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మంగళగిరి రాజకీయం అంటేనే ఒక ఎత్తు, మిగతాదంతా ఒక ఎత్తు అయితే మంగళగిరిలో ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ప్రకటన అనేది కొంత గందరగోళంగా ఉంది. అయితే ఇప్పుడు మనం మంగళగిరి వైసీపీ రాజకీయాలకు సంబంధించి మనతో వైసీపీ సీనియర్ నేత మునగాల మల్లేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మనం ఇక్కడ మంగళగిరి రాజకీయాలు ఏమిటి, అసలు ఇక్కడ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడదాం ఆయనతో. నమస్కారం అండి మల్లేశ్వరరావు గారు. నమస్కారం అండి రాజారత్నం గారు. ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ మంగళగిరి రాజకీయాలు ఎలా ఉన్నాయి? అందుట్లో వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా మీరు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై కొంచెం వివరాలు చెప్పండి. నేను 1980లో నాకు సిపిఐ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. తర్వాత నేను యువజన మంగళగిరి పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా, ఏఐవైఎఫ్ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు, అదే నియోజకవర్గం ఏఐవైఎఫ్ అధ్యక్షుడిగా 2000 దాకా వచ్చాను. 2000 సంవత్సరంలో సిపిఐ పార్టీ సెక్రటరీగా 2012 దాకా నేను ఉన్నాను. అదేవిధంగా 2 సార్లు కౌన్సిలర్గా, అలాగే వైస్ చైర్మన్గా కూడా మంగళగిరి మున్సిపాలిటీలో చేశాను. ఆర్కే గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా 2012లో నేను ఆయన వెంట సిపిఐకి రాజీనామా చేసి ఆర్కే గారు అంటే తిరుగుతూ ఇక్కడ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీని పార్టీని బాగా బలోపేతం చేసి మరి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఆర్కే గారిని గెలిపించడం. ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఈ సీటు కేటాయింపులు ఉన్నప్పటికీ ఆర్కే గారిని వైఎస్ఆర్సీపీ పార్టీని 2 సార్లు గెలిపించాను. అదే 31వ వార్డు బై ఎలక్షన్లో కూడా మేము అప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత పవర్ఫుల్గా ఇక్కడ రాజకీయాలు నడిపినా కానీ 31వ వార్డు ఎలక్షన్లో కూడా మేమే గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఏంటంటే వైఎస్ఆర్సీపీకి నేను 12 సంవత్సరాలు ఫుల్ టైం పనిచేశాను. నేను వ్యాపారం కూడా అన్నీ మానుకొని నాకు మంచి వ్యాపారాలు ఉన్నప్పటికీ ఆర్కే గారు వెంబడి తిరుగుతూ పార్టీని అంటు పెట్టుకుని ఆఫీసులో కూర్చొని వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఏదో కార్యక్రమం, ఏదో ఒకటి వాళ్ళకున్న ఇబ్బందుల్ని ఫోన్లు చేస్తూ ఆఫీసులోనే ఫుల్ టైం కూర్చున్నాను. కానీ ఇవాళ ఆర్కే గారు అనివార్య కారణాల వల్ల మరి మంగళగిరి నుంచి ఇది ఊహించిన పరిణామం. మంగళగిరిని మంచిగా ఈ 5 ఏళ్లలో కూడా ఆర్కే గారు అభివృద్ధి చేశారు. జగనన్న ఇచ్చిన సహకారంతో ఆర్కే గారు చేశారు. ఆర్కే గారు ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పార్టీలో ఎవరున్నారు, ఈ పార్టీని ఎంతకాలం ఎవరు నడిపారు అనేది అధిష్టానం అనేది గుర్తింపు లేకుండా పోయింది. దానివల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది. నేను పార్టీని అంటి పెట్టుకుని నీతి నిజాయితీగా నా సొంత ఆస్తుల్ని 2 ఆస్తులు అమ్ముకొని నేను తింటూ పార్టీకి అంకిత భావంతో పనిచేశాను. కనీసం మంగళగిరిలో ఇక్కడ పార్టీ పదవులు నాకు ఇచ్చారు. దేనికంటే అది పార్టీని నడపడం కోసం టౌన్ అధ్యక్షుడను లేకపోతే ఇంకోటి ఇచ్చారు తప్ప నాకు దానివల్ల ఒరిగింది ఏమి లేదు. నేనే ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితి. అంటే మీరు వైసీపీ పార్టీకి పనిచేస్తూ ఏ విధంగా నష్టపోయారు? ఇందులో ఏముంది, డబ్బులు మనకేం ఆదాయం ఉండదు. ఆర్కే గారు చాలా నీతివంతుడు. ఆయన ఎమ్మటి మనం ఉండాలంటే మనం నీతి నిజాయితీగానే ఉండాలి. నీతి నిజాయితీగా ఉండాలి. మరి అలాంటప్పుడు నేను నా సొంత ఆస్తిని అమ్ముకొని తిన్నాను తప్ప నేను ఎవరి దగ్గర రూపాయలు లంచం తీసుకోలేదు. ఆర్కే గారు ఏమంటే చివరిదాకా కూడా ఆయన చివరి నిమిషం రాజీనామా చేసే వరకు కూడా ఆయన ఏమంటే ఉన్నాను. ఈ పరిణామం వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. మేము అదేవిధంగా మంగళగిరిలో ఇంత గొప్పగా రాజకీయాలు నడుపుతూ ఉంటే ఎమ్మెల్సీగా మురుగడానంద గారిని పార్టీలో కూడా రాకముందే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేశారు. మేము దాన్ని ఎట్టాగా ఆకలింపు చేసుకోలేకపోయాము. అయినా కానీ అది అధిష్టానం చేసిన తర్వాత, జగనాన్ని ఇచ్చిన తర్వాత మనం ఏమీ మాట్లాడకూడదని చెప్పేసి ఆర్కే గారు కానీ మేమేమి దాని మీద తర్వాత గంజి చిరంజీవి గారిని తీసుకొచ్చేసి ఆయన తెలుగుదేశం గతంలో 5 ఏళ్ళు ఆయన చైర్మన్గా చేశాడు. అదేవిధంగా ఇన్ఛార్జిగా కూడా చేశాడు. ఆయన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఆప్కో చైర్మన్ ఇచ్చారు, చేనేత విభాగం అధ్యక్షుడు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ
మరి పార్టీకి సంబంధం లేని వాళ్ళకి పదవులు ఇవ్వటం, పార్టీని ఎవరు అంటు పెట్టుకుని ఉంటున్నారా అనేది కూడా గమనించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే ఈ పార్టీలో ఏమైనా యూనిటీ ఏమైనా దెబ్బతిందని అనుకుంటున్నారా మీరు? అంటే ఆర్కే గారు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఏ విధంగా? డిస్టర్బెన్స్ అంటే కార్యకర్తలంతా నిస్తబ్దతలోకి వెళ్ళిపోయారు, మనకి ఎవరో ఏంటి అనేది. మళ్ళా చిరంజీవి గారి ద్వారా మనమంతా చిరంజీవి గారికి సీట్ ఇచ్చారని మనమంతా కలిసి పనిచేయాలని చెప్పేసి 40 రోజుల నుంచి కూడా నేను చాలా బాగా కష్టపడ్డాను. అదేవిధంగా సాధికార బస్సు యాత్ర కూడా సూపర్ సక్సెస్ చేశాం. దీనిలో కార్యకర్తలను సమీకరించి జనాన్ని సమీకరించి ఇంత చేసినా కానీ అధిష్టానం మనల్ని గుర్తించే పరిస్థితి లేదు. జగనన్న ఇవాళ పేదవాళ్ళకి కొంతమందికి ఎంపీలు ఇచ్చాడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇచ్చాడు, ఇతర నాకన్నా పేదవాళ్ళకు కూడా ఇంకా మంచి పదవులు ఎమ్మెల్యేలు అవన్నీ కూడా ఇచ్చాడు. మంచిదే. కానీ ఇట్లాంటి మంగళగిరి లాంటి చోట మరి నాలాంటి కార్యకర్తను 12 ఏళ్ళు నాన్ స్టాప్గా నిజాయితీగా పనిచేసిన కార్యకర్తను గుర్తించకపోవడం అనేది చాలా మేము బాధాకరమైన విషయంగా కూడా భావిస్తున్నాము. ఎందుకని అంత నిరాశలోకి వెళ్ళినట్టు కనపడుతున్నారు మీరు? ప్రధాన కారణం ఏంటి? అదే గుర్తింపు లేదు. ఇప్పుడు ఎవరో విజయసాయి రెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు, తన తరపున ఎవరో ఒక ఆయన వచ్చి పనిచేస్తున్నాడు. అధిష్టానం ఇప్పుడు ఇక్కడ పార్టీ అంతా కూడా ఏంటంటే అంతా సజీవంగా ఉన్నట్టుగా వాళ్ళ చేతిలో ఉన్నట్టుగా కూడా పాత వాళ్ళని ఎవరిని కూడా గుర్తించే పరిస్థితి లేదు. ఇక్కడ పార్టీని అంటూ పెట్టుకుని ఉన్న మమ్మల్ని అసలు గుర్తించే పరిస్థితి కనపడాల. అందుకని నేను మనస్తాపంతో ఇవాళ ఈ పార్టీలో ఉండాలా లేదా అనేది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా కూడా నాకున్నది. అంటే పార్టీలో విభేదాలు ఏమైనా ఉన్నాయా? గృహ తగాదాలు కానీ ముఠాలు కానీ అవేమీ లేవు. గతం నుంచి ఆర్కే గారి మీద కొంతమంది అలిగి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలోకి వచ్చేసారు. దానికి కారణం ఏంటి? ఆర్కే మీద వ్యతిరేకత, నా మీద వ్యతిరేకత. మేము నిజాయితీగా పనిచేసాం. వీళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థానికి ఏదో జరగలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏంటంటే కొంచెం ఈ పార్టీ మీద వ్యతిరేక ప్రచారాలు చేస్తా ఉన్న పరిస్థితి. అది వ్యక్తిగతంగా నా మీద కూడా పడుతుంది. అది పరిస్థితి. అది అంటే ఏంటి మీరు పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు? అసలు పార్టీ గుర్తించాలని కోరుకుంటున్నాం. మేమే ఎమ్మెల్యేలు అడగలా, ఎంపీలు అడగలా. ఇక్కడికి రావడమే విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన పంపించిన ఆయన కానీ వాళ్ళు ఎవరు కూడా మనతో మాట్లాడి ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, ఎవరు నడుపుతున్నారు ఏంటి అనేది కూడా అది లేకపోవడం వల్లే నాకు ఇబ్బంది కలిగింది. ఇంకోటి అండి, ఇప్పుడు మంగళగిరి రాజకీయాల్లో ఏదైనా సరే వైసీపీ కానీ మిగతా పార్టీలు కానీ ఏదైనా సరే బీసీ అనేదాన్ని ఒకటి తీసుకొస్తున్నారు. అంటే బీసీలో ఐక్యత ఉందా లేదా అనేది, అంటే మీ పార్టీకి సంబంధించి మీ వైసీపీ పార్టీకి సంబంధించి బీసీలందరూ ఒకటిగా ఉన్నారా లేదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందా? చిరంజీవి గారికి సీట్ ఇచ్చారని చెప్పిన తర్వాత మేము అంటే ఆయనకి సీట్ ఇచ్చారనే దానికన్నా కూడా ఇన్ఛార్జ్ మాత్రం ఇప్పుడు వరకు సీట్ అనేది కన్ఫర్మ్ వచ్చి ఎలా చెప్పగలుగుతారు మీరు? ఆయన జగనన్న ఎమ్మెల్యేలుగా ప్రకటించిన లిస్టులో ఆయన పేరు వచ్చింది కాబట్టి చిరంజీవి గారితో మమేకమై పనిచేస్తున్నాం. అది ఏంటి, అది ఇన్ఛార్జ్ అంటారా లేకపోతే అసెంబ్లీ సీట్? నేనైతే కేటాయింపు అని అనుకున్నాను. దాన్ని మళ్ళీ ఇన్ఛార్జిగానే ఉందనేది, ఎందుకంటే ఆయన లిస్టు ఒకసారి ప్రకటించిన తర్వాత జగనన్న వెనక్కి తీసుకోడు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. దీనిలో ఏంటంటే అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఆయనే అంటారా లేకపోతే ఇన్ఛార్జిగా ఉన్నాడా? అట్లే కాదు, అభ్యర్థి అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అతనికి ఇచ్చినందువల్ల మాకేం అభ్యంతరం లేదు. ఇక యూనిటీ అనేది ఉందా బీసీలో? యూనిటీ తీసుకొస్తున్నామండి. ఇది కేవలం ఏంటంటే పద్మశాలి కమ్యూనిటీకి ఇవ్వాలనే జగనన్న పోయినసారి కూడా అడిగినప్పుడు ఆర్కే గారు నా పేరు ప్రస్తావించారు. కేఎన్ఆర్ దగ్గర రాయించి నా పేరు కూడా ప్రస్తావించిన మాట. అయినా కానీ నేను ఇప్పుడే అసెంబ్లీ సీటు నాకు కావాలని కూడా నేను ఎక్కడ నా మనసులో కూడా లేదు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఇది ఎటుదారి చేస్తుంది అనేది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. పార్టీని 12 ఏళ్ళు నడిపాను, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికే పార్టీకి నాకేం సంబంధం లేనట్టుగా అధిష్టానం చూస్తున్న పరిస్థితి చూస్తుంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి పార్టీని బలోపేతం చేయటంలో ప్రధాన పాత్ర పోషించామనుకుంటున్నారు. మరి ఈ లెక్కను చూసుకుంటే తాడేపల్లి మండలం, అంటే తాడేపల్లిని మున్సిపాలిటీ పరిధిలో కానీ చాలా వరకు ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. దీని మీద మీరు ఏం చెబుతారు? ఏం లేదండి, పార్టీ మొత్తంగా కూడా ఏకతాటి మీద ఉంది. తాడేపల్లి పార్టీలో కూడా మంచి కార్యకర్తలు ఉన్నారు. అదేంటంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అక్కడ. అవన్నీ కూడా అధిష్టానం కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి. ఇక్కడ కూడా ఏంటంటే మంగళగిరిలో నాలాంటి వ్యక్తిని పక్కన పెట్టే పరిస్థితి. దాన్ని మేము
పార్టీగా కూడా ఏంటంటే పార్టీని ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఈ 12 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చాను నేను. కానీ ఇవాళ నాకే సంబంధం లేనట్టుగా ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. పబ్లిక్ అంతా కూడా ఏంటంటే నాతో రిలేషన్ ఉంది. ఆర్కే గారు కొన్ని పనులు చేశారు, కొన్ని పనులు చేయలేదు. నేనైతే ప్రతి ఒక్క కార్యకర్త ఆఫీస్కి వచ్చి నాకు ఈ పని ఉందంటే నేను ఫోన్ చేసి చెప్పేవాడిని. దానిలో ఏంటంటే నాకు ఈ పార్టీలోకి వచ్చి నాకు వచ్చిన క్రెడిట్ ఏం లేదు. నేను అంతకుముందే వైస్ చైర్మన్ చేశాను, కౌన్సిలర్గా ఉన్నాను. సిపిఐ పార్టీ పవర్ పాలిటిక్స్లో నేను 20 ఏళ్ళు ఉన్నాను. కానీ అప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఉండేది. కొన్ని ఆర్కే గారు వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో ఆయన అవి మన గుర్తులేంటి మనం చేయకూడదు అనేవాడు. అంతటితో నేను కూడా ఆయనకి ఆయన నాకు ట్యూన్ అయ్యాడు, పనిచేసాం. ఇప్పుడు ఈ అవాంతరం రాకుండా ఉంటే సూపర్గా మళ్ళీ ఆర్కే గారు బాగుండేది. మరి ఇది ఎందుకు వచ్చిందో అవాంతరం మేమంతా అయితే ఏంటంటే పబ్లిక్ కూడా ఆయన వెళ్ళిపోగానే ఆయన క్లియర్ చేసేసాడు నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాను. కేడర్ అంతా ఏంటి నిశ్శబ్దతలో ఉంది. చిరంజీవి మళ్ళా వచ్చాడు. చిరంజీవి గారు మా ఇంటికి వచ్చేసి మల్లేశ్వర గారు మీరు నాకు కావాలండి, మనకు పార్టీకి కావాలండి. నేను మళ్ళా పార్టీ మొత్తాన్ని కూడా మొత్తం మిళితమైపోయి సామాజిక బస్సు యాత్ర ఆ టయానికి మొత్తం పార్టీని అంతా బిల్డప్ చేసి ఇంకా చిన్న ఏమైనా ఉన్నా కానీ భవిష్యత్తులో సరి చేసుకోవచ్చు. దీన్ని పార్టీని ఇక్కడ మంచిగా మళ్ళా కూడా మంచి మెజార్టీతో లోకేష్ పోటీ చేయండి, చంద్రబాబు పోటీ చేయండి, ఇక్కడ గంజి చిరంజీవి గారికి ఇచ్చారు కాబట్టి గంజి చిరంజీవి గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి పార్టీని మొత్తాన్ని కూడా సమాయత్తం చేశాము. కానీ దీనికి ఇక్కడ నన్నెందుకు బయటకు నెడుతున్నారో, నన్నెందుకు డిగ్రేడ్ చేస్తున్నారో అది అధిష్టానం తెలుసుకుని నా ప్రాధాన్యత నాకు ఇచ్చినట్లయితే సూపర్ సక్సెస్గా ఇక్కడ గంజి చిరంజీవి గారిని కానీ లేకపోతే ఆయన జగనన్న ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీలాంటి సీనియర్ నాయకుల్ని మంగళగిరిలో గుర్తించలేదని మీరు బాధపడుతున్నారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే తాడేపల్లి ఉంది. తాడేపల్లి కూడా రాజకీయ వివక్షతకు అంటే అక్కడ నాయకత్వం తాడేపల్లి నుంచి ఎటువంటి నాయకత్వం నియోజకవర్గంలో ప్రధాన పాత్రకి అవకాశం లేకుండా పోతుంది. అంటే టోటల్గా తాడేపల్లిలో రాజకీయ వివక్షత అనేది ఉంది అనేది కూడా తెలుస్తుంది. దాని మీద మీరేమంటారు? వివక్షత ఏమి అంతా సర్దుకుంటుందండి. ఏమైందంటే ఆర్కే గారు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పాత నాయకులు బయటకు వచ్చి మేము అంటున్నారు. అవన్నీ కూడా అధిష్టానం గమనించింది. ఎవరిని ఎక్కడ పెట్టాలో అట్లా సిస్టమ్ నేను అనుకుంటున్నాను. ఈ వారంలో విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ సిస్టమ్ అంతా కూడా సెట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ కాకపోతే అప్పుడు సంగతి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. అంటే ఇప్పటి వరకు అయితే అంటే ఒక యూనిటీ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం అంటారు. వచ్చింది యూనిటీ. వచ్చిన యూనిటీనే వీళ్ళు ఇట్లా పాత పార్టీకి సంబంధం లేని వాళ్ళతో మాట్లాడటం, పార్టీకి ఎప్పుడు రాని వాళ్ళు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, వాళ్ళందరితోటి ఆయన విజయసాయి రెడ్డి గారి ప్రతినిధి వెళ్ళి మాట్లాడటం. దీనివల్ల ఒక సిస్టంలో డిస్టర్బెన్స్ ఈ 5-6 రోజుల నుంచి పార్టీలో డిస్టర్బెన్స్ ఉంది. దానికి తోడు పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించి గంజి చిరంజీవి గారికి సీటు ఇచ్చేశారా అనుకోండి, అన్న జగనన్న ఇచ్చాడు. కానీ కొంతమంది ఇందులో మళ్ళా మాకు సీటు కావాలని వెళ్తున్నారు. కానీ వీళ్ళెవరు పార్టీకి సంబంధం లేదు. పార్టీలో 12 ఏళ్ల నుంచి పార్టీకి వచ్చి పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎలక్షన్ అప్పుడు 10 రోజులు వచ్చి 15 రోజులు వచ్చి వెళ్ళిపోయి వాళ్ళందరి వాళ్ళ సీటు కావాలని చెప్పేసి అడగడం ఏంటంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇదేంటి వీళ్ళందరూ వస్తున్నారని. అది మాత్రం ఖండించాల్సిన విషయమే. మనం జగనన్న ఓ పేరు చెప్పాడు కాబట్టి ఆ పేరుకు మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రధానంగా ఏదైతే బీసీ కార్డు అనేది చెబుతున్నారో దానిని మీరు ఒక తాటి మీదకు తీసుకొచ్చి పార్టీకి పనిచేస్తామని చెబుతున్నారు. ఈసారి లోకేష్ని ఢీకొని అంటే లోకేష్ కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఈసారి వాళ్ళు మంగళగిరి కంపల్సరీగా కైవసం చేసుకుంటామని వాళ్ళు చెబుతున్నారు. మీరు కూడా ఇది ఒక ఐక్యతని తీసుకొచ్చేసి మేము కూడా వైసీపీని గెలిపించుకుంటాం, అభ్యర్థి ఎవరైనా సరే వైసీపీని గెలిపించుకుంటాం అని అంటున్నారు కదా. దీని మధ్య ఏమైనా లోపాలు కానీ అంటే ఓటమి కానీ గెలుపు విషయాల్లో కానీ ఎవరు అభ్యర్థులైనా సరే మీరు లోకేష్ను ఢీకొనే స్థాయిలో ఉన్నారా ఈసారి? ఖచ్చితంగా ఉన్నాము. లోకేష్ మళ్ళా కూడా ఓడిస్తానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే పార్టీ చిన్న డిస్టర్బెన్స్లు అన్ని చోట్ల ఉంటాయి. ఇది సరైపోద్ది. రెండోది ఏంటంటే లోకేష్ అనుకున్న పద్ధతుల్లో లేదు ఇక్కడ. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. కానీ పార్టీ జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ 190 మందికి చేరినాయి. అవి ఖచ్చితంగా
ప్రజలందరూ కూడా మేము తిరుగుతున్నాం. మేము ఫ్యాన్ గుర్తుకి జగనన్న ఎవరిని పెడితే వాళ్ళకి ఓటేస్తామని చెప్పేసి ప్రజలు అయ్యా తింటున్నాం కదా మేము జగనన్న ఇచ్చిన పదం. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడతారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కరోనా వచ్చి రాష్ట్రానికి ఆదాయం తగ్గినప్పుడు కూడా అన్ని పథకాలు ఆయన చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా బోల్డని పథకాలు చేశాడు. ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఒక ఐక్యంగా అంటే ఒకే జనసేనకి ఓట్లు ఎక్కడ ఉన్నాయండి? అంటే నేనని జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కదా, దీని మధ్య ఏదన్నా మీకు ఏదైనా పోటీ ఉంటుంది అన్నట్టు? అసలేం ఉండదండి. జగనన్న ఇప్పుడు లాస్ట్ టైం అంటే జగనన్న పరిపాలన చూడలేదు ప్రజలు. జగనన్న పరిపాలన చూశారు. చూసిన తర్వాత ఆయన ఎంత కష్టమైనా కానీ చెప్పినవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్పిన 600 పథకాలు పెట్టాడు కానీ చేయలేదు. చేయకుండా ఆయన ఇంకా నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేస్తాననుకున్నాను, ఆదాయం లేదని చెప్పి పొడి చేసి ఉంచాడు. కానీ ఆయనకి 5 ఏళ్ళు కూడా మంచిగా రాష్ట్రం ఆదాయం వచ్చింది. విడిపోయాక కూడా ఈయనకి ఆదాయం తగ్గింది. కరోనా టైంలో రాష్ట్రంలో 2 సంవత్సరాలు కూడా ఎంత ఆదాయం తగ్గినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి, ఇంకోటి ఏంటంటే ఆయన ఇవాళ సచివాలయాల వ్యవస్థను పెట్టి కరోనా కాలంలో సచివాలయాలు కానీ లేనట్టు చాలా ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. ఇంకోటి అండి, అమరావతి రాజధాని విషయంలో చాలా అంటే వైసీపీ 3 రాజధానులు అంటాం, వీళ్ళేమో అమరావతి అని అంటాం. ఈ ఎలక్షన్లో 2024 ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షన్లో ఈ అమరావతి అంశం అనేది మీకు మీ పార్టీకి వైసీపీ పార్టీకి ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు? అది ఉండబోదు అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు భూములు అయితే తీసుకున్నాడు కానీ గ్రాఫిక్లు చూపించి ఆయన కాలంలో ఏముంది, ఒక అసెంబ్లీ కట్టాడు, ఒక హైకోర్టు, లేకపోతే ఇంకా ఇదంతా అంత పాత విషయము. జస్ట్ నేను అడుగుతుంది ఏంటంటే అమరావతి అంశము మీ పార్టీ మీద ఏదన్నా ప్రభావం చూపదు. ఎందుకంటే సింపుల్గా దానికి ఇవాళ రాష్ట్రం మొత్తంగా కూడా విస్తరించి 3 రాజధానులు అనేది అది ప్రజల్లో కూడా ఏంటంటే రాజధాని వచ్చేటప్పుడు మనకేం ఒరిగేదేం లేదు. అది చంద్రబాబు టైంలో చూశారు, రైతుల దగ్గర భూములు లాక్కున్నాడు కానీ రైతులకి ఏం ప్రయోజనం జరగల. అందుకని ఏంటంటే రాజధాని విషయం అనేది రేపు ఎన్నికల్లో ఆ అంశం అనేది ప్రజల ముందుకు రాదని, భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకుంటాడు జగనన్న అని మా అందరికి కూడా ఆశ. అది ఫస్ట్ మళ్ళీ చెప్పాలిగా. ఇప్పటి వరకు మనం వైసీపీ సీనియర్ నేత మునగాల మల్లేశ్వరరావు గారితో మాట్లాడే విషయాలను బట్టి చూస్తే వైసీపీ అధిష్టానం ఏ అభ్యర్థికి సీట్ ఇచ్చినా సరే పార్టీకి కట్టుబడి పనిచేస్తామని మాత్రం ఆయన చెబుతున్నారు. అయితే అది గంజి చిరంజీవి కావచ్చు, మరెవరైనా కావచ్చు, పార్టీకి మాత్రం తప్పనిసరిగా పనిచేసి పార్టీని గెలిపించుకుంటామని ఆయన చెబుతున్నారు. అట్లాగే ఆయన చెబుతున్నటువంటి ప్రధాన అంశాల్లో పార్టీకి మొదటి నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్ని అధిష్టానం గుర్తించి ఎమ్మెల్యేగా కానీ లేకపోతే ప్రధానమైనటువంటి పదవులు కానీ ఇవేమీ కాకపోయినా సరే పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వారికి కూడా ఒక ప్రాముఖ్యత కల్పించాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడిన అంశాలను బట్టి రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం.